శాంతి. బాబా బట్టి 40 రోజుల్లో 24 రోజులు అయిపోయింది. ఇంకా 16 రోజులు మిగిలి ఉంది. అయితే బాబా మనకి చాలా విశేషమైనటువంటి శక్తిని అనుభవం చేయిస్తున్నారు. ఆ శక్తిని అనుభవం చేసుకోవటానికి మనకి ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉంది. మిగతా రోజుల్లో కూడా శక్తిని ఇస్తూ ఉంటారు బాబా. కానీ చెప్పారు కదా బాబా, విశేషమైనటువంటి బట్టీలు పెట్టుకున్నప్పుడు ఈ స్వపరివర్తన, స్వఉన్నతికి సంబంధించినటువంటి ఈ బట్టీలో ప్రతి సెకను బాబా మనల్ని చూస్తూ ఉంటారు. మనం ఏ కర్మ చేస్తున్నా, యోగంలో వ్యర్థ సంకల్పాలతో సతమతమవుతున్నా, నిద్ర వస్తున్నా, బాబా శక్తినిచ్చి మనకు అనుభూతి చేయిస్తూ ముందుకు నడిపిస్తారు. కేవలం వచ్చాము చేసుకున్నాము అని కాదు, మనం ఎంత శక్తిశాలి అనుభూతి చేసుకుంటున్నామో. ఇక్కడ మనం చేసుకున్నా చేసుకోకపోయినా, వచ్చినా రాకపోయినా, ఎప్పుడైతే వచ్చినటువంటి ఆత్మల ద్వారా తపస్య అనేటువంటి బట్టి నడుస్తూ ఉంటుందో, ఈ స్థానంలో ఒక మంచి వైబ్రేషన్ తయారైపోతుంది. ఆ శక్తిశాలి వైబ్రేషన్ ఏ ఆత్మకైనా సరే శక్తిశాలి అనుభూతిని చేయిస్తుంది. ఎలాగైతే ఒక గుహలోకి వెళ్ళినప్పుడు ఆ గుహ యొక్క గుణం ఏంటి? చీకటి. అందులో ప్రవేశించగానే బయట మనం ఎంత వెలుతురు నుంచి వెళ్ళినా చీకటిగా అయిపోతుంది. అలాగే ఈ స్థానంలో మనం ఇన్ని రోజులుగా ఈ యోగం యొక్క కార్యక్రమం నడిపిస్తున్నాము అంటే ఇదొక అంతర్ముఖి గుహ, తపస్య స్థానం. ఈ స్థానంలో బాబా ఒక శక్తిశాలి వైబ్రేషన్ నింపుతున్నారు. వచ్చి అనుభవం చేసుకోవటం అనేది మీపై ఆధారపడి ఉంది. ఎంతమంది వచ్చారు అనేది కాదు, ఈ స్థానానికి ఎంత శక్తిశాలి వైబ్రేషన్ తయారైంది అనేది ముఖ్యం. లౌకికంగా ఎన్నో కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు, కానీ బాబా బట్టి అనేటప్పటికీ ఏదో ఒక కారణం చెప్తారు. రాలేకపోయాం అక్కయ్య. బంధనాలలో ఉన్న వాళ్ళకి బాబా అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఆ బంధనాల్లో ఉన్నవారికి ఇక్కడికి రాకపోయినా మేము వెళ్ళలేకపోతున్నాం, యోగం చేసుకోలేకపోతున్నాం, 40 రోజులు అక్కడ జరుగుతుంది అనే తపనే వాళ్ళకి తపస్సు అని చెప్పారు బాబా.
బంధనాలు ఉన్నాయి, వాళ్ళకి రాలేరు. కొంతమందికి బంధనాలు లేవు. కొంతమంది బంధనాలు కల్పించుకుంటున్నారు, తగిలించుకుంటున్నారు. 3 రకాల ఆత్మలు: బంధనాలలో చిక్కుకున్నవారు, బంధనాలు తగిలించుకునేవారు, బంధనాలు లేని ఆత్మ, బంధనముక్త ఆత్మ. బాబా అవకాశం ఇస్తున్నా మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదనుకోండి, అంతిమ సమయంలో చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఇప్పుడు యోగం చేసుకుంటుంటే అసలు నాకు లేవాలనిపించలేదు. నిన్న మొన్నటి నుంచి బాబా మురళీల్లో చాలా మంచి అభ్యాసాలు మనకు నేర్పిస్తున్నారు. విదేహీ స్థితి, అలాగే మనం అలౌకిక అనుభూతులు ఎలా చేసుకోవాలి. మురళీల్లో కూడా మనం అనుకుని ఏం చదవట్లేదు, ఇక్కడ యోగానికి సంబంధించిన మురళీలు చదవాలి అని. కానీ తీగానే బాబా మన స్థితికి సంబంధించినటువంటి మురళీలే ఇస్తున్నారు. ఆ అనుభూతులు మనం చేసుకుంటున్నాం. ఆ వైబ్రేషన్ ఏం చేస్తుంది? ఇక్కడ ఒక అతీత స్థితిని, తపస్య వైబ్రేషన్ని తయారు చేస్తుంది. బంధనాలలో చిక్కుకున్నవారు రాలేకపోయినా బాబా అంగీకరిస్తారు. కానీ ఏ బంధన లేని వాళ్ళు రావట్లేదు అంటే అర్థం ఏంటి? సోమరితనం. సోమరితనం ఒక వికారీ గుణం. ఈ మధ్యకాలంలో చాలామందికి ఏం మాయ వస్తుంది అంటే, మనం ఇంటి దగ్గర కూర్చునైనా చేసుకోవచ్చు, బాబా సేవా కేంద్రానికే రావక్కర్లేదు. ఇదొక సూక్ష్మ మాయ తయారైపోయింది. స్థూలంగా బాబా శ్రీమతం ఏంటి? మీరందరూ యోగ బట్టి కార్యక్రమాలు పెట్టుకోండి. మురళీల్లోనే చెప్తున్నారు కదా బాబా మనకి. చిన్న స్థానాలలో చిన్నగా పెట్టుకోండి, పెద్ద స్థానాలలో పెద్దగా పెట్టుకోండి. 10-15 మంది కలిసి పెట్టుకోండి, 100 మంది కలిసి పెట్టుకోండి. ఎలా మీకు ఏ స్థానంలో ఎలా వీలైతే అలా పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. మరి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అని అనుకుంటున్నామంటే, బాబా ఆజ్ఞ ప్రకారం ఇక్కడ బట్టి జరుగుతున్నప్పుడు మనం ఇంట్లోనే చేసుకుని శక్తి పొందొచ్చు అనుకోవటం బాబా శ్రీమతమా, సోమరితనమా? ఏదో ఒక సాకు చెప్తున్నారు, కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు యోగం చేసుకుంటుంటే నాకు ఒక్క అనుభూతి అయింది, చాలా మంచిగా ఇంకా క్లాస్ టైం అవుతుంది అని బయటికి రావాల్సి వచ్చింది. కానీ చాలా మంచి శక్తిశాలి అనుభూతి అవుతుంది. ఇక్కడ ఈ బాబా మురళీ పుస్తకంపై గుల్జార్ దాది బొమ్మ ఉంది. అయితే చూడండి, దాది శరీరం వదులుతారు అని మనం అనుకున్నామా? అమ్మ శరీరం వదులుతారు అని మనం అనుకున్నామా? ఇప్పుడు ఒకప్పుడు మధువనంలో దాది శరీరంలో బాప్దాదా వచ్చి జ్ఞానం చెప్పి ఎంత పవర్ఫుల్ వాతావరణం ఉండేదంటే అంత పవర్ఫుల్ వాతావరణం ఉండేది. ఇంకా బాబా శాంతివనంలోకి వచ్చిన తర్వాత జనం పెరిగిపోయారు. సంఖ్య పెరిగినప్పుడు వైబ్రేషన్ తగ్గింది. కానీ ఓం శాంతి భవన్లో అయితే ఎంత శక్తిశాలి అనుభూతి ఉండేదంటే అంత శక్తిశాలి అనుభూతి ఉండేది. సాయంత్రం 6 గంటలకు వస్తే బాబా మరలా ఉదయం తిరిగి 6 గంటల వరకు ఉండి మురళి చెప్పి అప్పుడు వెళ్ళేవారు. చూడండి, అన్ని గంటలు భగవంతుడు వచ్చి
ఆ స్థానంలో ఉన్నారంటే అక్కడ ఎంత శక్తిశాలి వైబ్రేషన్ తయారైపోతుంది. ఇప్పుడు అలాంటి అవకాశం కావాలన్నా మనకు దొరుకుతుందా? బాప్దాదాని ఎంత ఆహ్వానించినా ఇప్పుడు వస్తారా బాబా? సూక్ష్మంగా వస్తున్నారు, అది వేరే విషయం. కానీ స్థూలంగా వస్తారా బాబా? ఇంకా రారు. అయిపోయింది కదా, ఆ సీజన్ అయిపోయింది, ఆ సమయం అయిపోయింది. ఇప్పుడు మనం బాబా దగ్గరికి వెళ్ళలేదు, బాబాని కలుసుకోలేదు, బాబాని చూడలేదు అని ఎంత పశ్చాత్తాపడినా ఆ సమయం తిరిగి రాదు కదా. వస్తుందా మరలా? ఏదో ఇప్పుడు మధుబన్ వెళ్ళినా ఆ స్థానం చూసి రావటం వరకే తప్ప ఆ స్వయం బాప్దాదా మిలనం అనేది లేదు. అది అకస్మాత్తుగా మనం ఊహించుకున్నామా అలా జరుగుతుందని? అకస్మాత్తుగా జరిగిపోయింది. దాది ఉన్నన్ని రోజులు ఏదో ఒక రోజు బాబా వస్తారనే ఆశ ఉండేది. కానీ దాది శరీరం వదిలిన తర్వాత ఇక బాబా గుప్తమైపోయారు అనే రహస్యం మనకు అర్థమైంది. అలాగే ఈ బట్టీలు ఇవన్నీ కూడా ఎన్ని రోజులు జరుగుతాయో మనకు తెలియదు. ఏ సంవత్సరం సడన్గా మనకి ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. ఇప్పుడు బాబా అవకాశం ఇచ్చారు మనకి, చక్కగా అనుభూతి చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, చాలా శక్తివంతమైన అనుభూతిని చేసుకోగలుగుతాం. ఎలాగైతే ట్యాంక్లో వాటర్ మనం ఫుల్ చేసినప్పుడు అది నిలవ ఉండి ఎప్పుడైనా కరెంటు పోయినా మనకు అది ఉపయోగపడుతుంది. అదే ట్యాంక్ సగమే నింపామనుకోండి, సడన్గా కరెంటు పోయిందనుకోండి, ఏమైపోతుంది మన పరిస్థితి? నీళ్లు లేకుండా అయిపోతాం. అలాగే కరెంటు ఉన్నప్పుడే ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి. ఈ అవకాశం ఉన్నప్పుడే మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత బట్టీలు పెట్టండి అని అడిగినా బాబా కూడా ఈ అవకాశాన్ని ఇవ్వరు మనకి. నిమిత్తంగా మనం కూడా చేయలేం, సంవత్సరం అంతా చేయలేం. చేస్తాం ఒకప్పుడు, కానీ ఇప్పుడు బాబా ఈ అవకాశాన్ని ఇచ్చారు మనకి. ఇప్పుడు మనం ఫుల్ చేసేసుకున్నాం అనుకోండి, తపస్య శక్తితో మన ట్యాంక్ ఫుల్ చేసుకున్నాం అనుకోండి, అవసర సమయంలో ఈ జమైనటువంటి తపస్సు యొక్క పుణ్యఖాత మనల్ని కాపాడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, యోగం లేకుండా ఏ కార్యం కూడా సఫలం అవ్వదు మనకి. యోగమే ఒక శక్తి, సఫలతకు ఒక ఆయుధం. యోగమే బాబా యొక్క సహయోగం. యోగికే బాబా సహయోగం దొరుకుతుంది. యోగం లేకుండా, బాబా స్మృతి లేకుండా మనం ఒక్కడుగు కూడా ముందుకెళ్ళాం, సాగదు మన జీవితం, ఇది గ్యారంటీ. మరి అలాంటి అవకాశాన్ని బాబా మనకి ఇస్తున్నారు. అందరినీ బాబా ఆహ్వానించారు. కొంతమంది చక్కగా వచ్చిన అక్కీలు సఫలం చేసుకుంటున్నారు, శక్తివంతంగా అనుభవం చేసుకుంటున్నారు. చేసుకోండి, మీరు ఉండాలనుకుంటే ఇంకా ఉండి చేసుకోవచ్చు. బాబా అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశం అయిపోయిందనుకోండి, తర్వాత మరలా ప్రతి నెల పెట్టుకుంటాం మనం 3 రోజులు, కానీ ఇప్పుడున్నంత శక్తి అప్పుడు ఉండదు, అది గ్యారంటీ. అది సాధారణంగా మనం ప్రతి నెల పెట్టుకునేది, కానీ ఇది విశేషంగా మన స్వౌన్నతి కోసం పెట్టుకున్నాం. ఇది కూడా బాబా ప్రేరణతోనే జరిగింది, అసలు మేము కూడా అనుకోలేదు. డాడీ స్టేజ్ మీద అనౌన్స్ చేయటం, సరే బాబా ఎందుకు చెప్పించారో డాడీ చేత అని అది అలా కంటిన్యూ చేసేసాం.
ఇంకా కొద్ది రోజుల తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం. ఏమో బాబా ఎందుకు పెట్టించారో. ముందు ముందు ఇంకా ఆ సమయంలో మనం పెట్టుకోగలమో లేదో, లేదా ఏదన్నా మనకి సేవ దొరకచ్చేమో, లేకపోతే బాబా మనకి ఇప్పుడే శక్తి నింపాలనుకుంటున్నారేమో, ఈ సమయంలోనే నింపాలనుకుంటున్నారేమో. ఇది ఆయన సంకల్పం. ఆ సంకల్ప శక్తితో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకప్పుడు మనం డేట్స్ నిర్ణయించుకునేవాళ్ళం. ఆ డేట్స్ నిర్ణయించకుండానే ఈసారి బట్టి అనౌన్స్మెంట్ అయిపోయింది. అలా బాబా అకస్మాత్తుగా మనకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కరోజైనా బాబా ఆహ్వానిస్తున్నారు మిమ్మల్ని. ఒక్కరోజైనా వచ్చి చేసుకోండి. ఎందుకు? ఆ ఒక్కరోజు మనం చేసుకుని వెళ్ళినప్పుడు బాబాకి గౌరవం ఇచ్చినట్లు. బాబా కార్యక్రమం ఇది ఎవ్వరి కార్యక్రమం కాదు, ఎవరి సంకల్పంతో కాదు, బాబా సంకల్పంతో స్టార్ట్ అయింది. బాబా పెట్టించుకున్నారు. ఒక్కరోజు సఫలం చేసుకున్నారనుకోండి, వీలైన వాళ్ళు ఉండటానికి బాబా అవకాశం ఇస్తున్నారు. అందరికీ ఎప్పుడో బాబా చెప్పించారు. బాబా ఆహ్వానం కూడా మనం పదే పదే చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనకి సమాచారం తెలిసేంత వరకే. అనుకోవచ్చు మీరు అక్కీలు ఫోన్ చేయలేదు, మాకు చెప్పలేదు అని. అలా పిలిపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. బాబా ఆహ్వానం ఒక్కసారి మీకు అందింది అంటే, అందకపోతే అది వేరే విషయం. అందింది, తెలిసింది అంటే సఫలం చేసుకోవటం మీ బాధ్యత. అంటే దూరం వాళ్ళని పిలవకపోవటానికి కూడా కారణం చెప్పాం కదా. అంటే కొంచెం బాబా ఇంటి వర్క్ జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు దూరం వాళ్ళకు కూడా బాబా అందరికీ ఫోనులు చేయించారు. మళ్ళా కొంచెం బాబా ఇంటి వర్క్ జరుగుతుందని దూరం వాళ్ళని ఆప్ చేసాం. ఇప్పుడు కొంచెం మరి మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు కూడా. అలాగా ఇబ్బంది పడకూడదు బాబా పిల్లలు. కొంచెం బాబా ఇంటి వర్క్ జరుగుతుంది కదా. ఒకవైపు ఏమో బట్టి అనే అనౌన్స్మెంట్ అయిపోయింది, ఒకవైపు బాబా ఇంటి వర్క్ జరుగుతుంది. ఆపకూడదు. అప్పుడు బాబా ఏం చేశారు? యుక్తిగా దగ్గరున్న సేవా కేంద్రాలు అయిపోయేటప్పటికి మీరందరూ ట్రబుల్ అవ్వకుండా ఇంకా సగం రోజులు ఉందనగా అప్పుడు బాబా అందరికీ ఆహ్వానం ఇద్దాము అనే ఉద్దేశంతో చెప్పలేదంతే. ఇప్పుడు బాబా అందరికీ ఆహ్వానం ఇస్తున్నారు. ఎవరైనా రావచ్చు, చేసుకోవచ్చు అని. ఇంక మీ చేతుల్లో ఉంది. మీరు సఫలం చేసుకోవటమా, పోగొట్టుకోవటమా, ఇంటి దగ్గరే చేసుకోవటమా, బాబా ఇంటికి రావటమా, అది మీరు ఆలోచించుకోవాలి. బంధనాలు ఉన్నాయి, ఓకే, దానికి బాబా ఏమనరు. ఇంటి దగ్గరే చేసుకోండి. లైవ్ క్లాసెస్ వస్తున్నాయి, యోగ మనసా సేవ లైవ్ వస్తుంది, చక్కగా ఆ టైంకి అది పెట్టేసుకోండి. ఇక్కడ ఉన్నట్లే ఉంటుంది. మీకు బంధనాలు లేవు. సోమరితనంలోకి రాకండి, సఫలం చేసుకోండి. చూడండి, రోజు రోజుకి కూడా శక్తి పెరుగుతూ ఉంది. ఇక్కడ కూర్చుని చేసేది కొద్దిమంది అయినా ఒక మంచి తపస్య వైబ్రేషన్ తయారవుతుంది. ఆ తపస్య వైబ్రేషన్ని మనం అనుభవం చేసుకోవాలి. ఈ స్థానంలో ఎప్పుడూ నిలబడిపోతుంది, కానీ మనం రావాలి కదా, వస్తే కదా అనుభూతి అయ్యేది. ఈ గుహలోకి రాకుండా, ఈ తపస్య బట్టీలో కూర్చోకుండా నాకు అనుభూతి అయిపోవాలి అంటే అనుభూతి జరగదు. అందుకని బాబా శ్రీమతానుసారం మనమందరం శక్తిశాలి తపస్య కోసం ఈ బట్టి పెట్టుకోవటం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ సఫలం చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా తెలియకపోయినా మీరు చెప్పండి, తప్పులేదు. మీరు సమాచారం అందించండి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి.
చెప్పండి వాళ్ళని కూడా, బాబా ప్రతి ఒక్కళ్ళకి ఆహ్వానం ఇస్తున్నారు అని చెప్పండి. ఇంకున్న కొద్ది రోజులు మనం శక్తిశాలిగా అనుభవం చేసుకుందాం. ఎక్కువ యోగమే జరుగుతుంది ఇక్కడ, క్లాసెస్ కూడా తక్కువే జరుగుతున్నాయి. ఆ యోగం యొక్క శక్తే మనకు అంతిమ సమయంలో రక్షణ కవచంగా అవుతుంది. ఈ శక్తి లేదనుకోండి, మనం పరిస్థితుల్ని తట్టుకోలేం. మీకు మీరే చూసుకోండి, యోగం చేసుకున్న రోజు మన స్థితి ఎలా ఉంటుంది, యోగం లేని రోజు మన స్థితి ఎలా ఉంటుంది మనకే అర్థమైపోతుంది. ఇప్పుడు యోగం చేసుకుని బయటకు వెళ్తాం, ఏదో చిన్న విషయం జరిగింది, టచ్ అవ్వదు మనసుకి. ఎందుకు? ఈ వైబ్రేషన్లో ఉన్నాం మనం. ఎవరైనా ఏమన్నా అన్నారు, టచ్ అవ్వదు. ఎవరైనా ఏమైనా చెప్తున్నారు, వినబుద్ధి కాదు. ఈ వైబ్రేషన్స్ నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోయినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం కోపంలోకి వస్తాం, ఆవేశంలోకి వస్తాం, ఆ విషయాలన్నీ మనసులో పెట్టుకుంటాం, వాళ్ళు మాట్లాడే వ్యర్థంలోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ సాంగత్య దోషాలు, సంబంధ సంపర్కాలు. అందుకే బాబా ఏం చెప్తున్నారు, మీరు ఎప్పుడూ నా వైబ్రేషన్లోనే ఉండండి, నాతోనే ఉండండి, ఆత్మల సాంగత్యంలో ఉంటూ బుద్ధి యోగం నాతో పెట్టుకోండి అని ఎందుకు బాబా పదే చెప్తారు? మరలా మనం మాయలోకి వెళ్ళకూడదు. కనుక అకస్మాత్తుగా ఏం జరుగుతుందో తెలీదు. అలా ఇలా ప్రతి సంవత్సరం చెప్తున్నారు అక్కయ్య బట్టీల్లో అనుకోవచ్చు. చెప్తానే ఉంటారు బాబా, అకస్మాత్తు అని చెప్తానే ఉంటారు. ఎప్పుడు అలా జరిగిపోతుందో మనకు తెలియదు. ఇప్పుడు బాబా ఎప్పుడో చెప్పారు మనకి, ఇక సాకార మిలనం ఉండదు, ఈ ఇంద్ర సభలోకి రాని వాళ్ళు రాలేదు అని కూడా పశ్చాత్తాపడతారు, బాబాని కలుసుకోలేదని కూడా బాధపడతారు. అలాంటి రోజు కూడా వస్తుంది. మీరందరూ అవ్యక్త మిలనం చేసుకునేటువంటి రోజులు వస్తాయి, అది ఎక్కువ పెంచుకోండి అని చెప్పారు బాబా. ఎప్పుడో చెప్పారు. చెప్తూ ఎందుకు వచ్చారు బాబా అంటే, సడన్గా అది జరిగినప్పుడు మనకు ఆ మిలనం అలవాటు చేయటానికి బాబా ముందు నుంచే నేర్పిస్తూ వచ్చారు. ఆ మిలనానికి అలవాటు పడిపోయాం, సాకార మిలనానికి. బాబా చెప్పే డైరెక్ట్ మురళీకి అలవాటు పడిపోయాం. అందుకు బాబా ముందు నుంచి మనకి జాగ్రత్త ఇప్పిస్తూ ఒక్కసారిగా గుప్తమైపోయారు. సూక్ష్మంగా ఉన్నారు కానీ స్థూలంగా రావట్లేదు కదా. అలాగే బట్టీలు కూడా అకస్మాత్తుగా ఆగిపోతాయి. చూడండి, కరోనా టైంలో మనం ఊహించామా? ఆగిపోయాయి. క్రితం సంవత్సరం కూడా బాబా మూవీ సేవల్లో ఎక్కువ బిజీ ఉండి ఇలా పవర్ఫుల్ బట్టీలు కూడా లేవు. ఏదో ఖాళీ ఉంటే పెట్టుకునేవాళ్ళం, ఆ హడావుడిలోనే పెట్టుకునేవాళ్ళం, ఏవో క్లాసెస్ చేసుకునేవాళ్ళం. ఆ హడావుడి అయిపోయిన తర్వాత మరలా ఆ సేవలోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు బాబా అవకాశం ఇచ్చారు సేవ నుంచి. ఆ సేవలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు యోగం జరుగుతుంది. కనుక ప్రతి సంవత్సరం మనం ఇలాగా పవర్ఫుల్గా యోగం చేసుకుంటాం. ముందు కూడా ఇలా పరిస్థితులు అనుకూలిస్తాయి, ఇలా ఆలోచించుకోకండి. అకస్మాత్తుగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనకి. కనుక ఇప్పుడు బాబా ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుందాం, శక్తిశాలిగా యోగం చేసుకుందాం, మంచి వైబ్రేషన్స్ తయారు చేసుకుందాం. ఇక్కడ మీ ఇంటి దగ్గర కూడా, మీ సేవా స్థానాలలో కూడా, మరలా మీరు మీ సేవా స్థానానికి వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టుకోండి బట్టి, అక్కడ తపస్య స్థానం తయారు చేసుకోండి. ఎందుకు చెప్తున్నారు బాబా? ఇక్కడ ఒక తపస్య స్థానంగా తయారైపోయినప్పుడు అంతిమ సమయంలో ఆ పక్కిల్లు కూలిపోవచ్చంటే, ఈ పక్కిల్లు కూలిపోవచ్చంట, కానీ బాబా ఇల్లు రక్షణా స్థానం అయిపోద్ది అన్నారు బాబా. అన్ని స్థానాలు కాదు, తపస్య స్థానమే రక్షణా స్థానం అవుతుంది. ఇక్కడ ఏ వైబ్రేషన్ లేకుండా ఆత్మలు ఆకర్షితమై రారు.
అప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మీరు బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పారు బాబా. అలా మన సేవా స్థానాల్ని కూడా ఎలా తయారు చేసుకోవాలి? ఇప్పుడు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి కట్టారు అంటే, బాబా ఇల్లు అంటే మంచిగా ఉండాలి అని చెప్పి ఏదో ఎక్కడైనా ఒక సేవా స్థానం తయారు చేస్తుంటే మాతలు మంగళసూత్రాలు, గాజులు అవి కూడా బాబాకి త్యాగం చేసి కట్టిస్తారు ఇల్లు. అలాంటి పిల్లలు ఉన్నారు. మరి అంత త్యాగంతో తయారైనటువంటి బాబా ఇంటిని స్థూల ఇంటిగా ఉంచకూడదు. అదొక తపస్య కేంద్రంగా తయారు చేయాలి మనం. మన స్థానాల్లో కూడా 21 రోజులు బాబా అంటారు చిన్నగా పెట్టుకోండి. 40 రోజులు ఒక 5గురు ఉన్నా చాలు, 10 మంది ఉన్నా చాలు, ఒక 8 గంటలు, 8 మంది ఉంటే చాలు, లేదా 4 ఉంటే చాలు, 2 గంటలు చేసుకోవచ్చు కదా, అయిపోయింది కదా. పోనీ మీరు నిరంతరం చేయలేరు, 8 గంటలు పెట్టుకోండి. అలా మీ స్థానాల్ని కూడా తపస్య స్థానాలుగా తయారు చేసుకోండి. ఎందుకంటే బాబా ఇల్లు అంటే అంతిమ సమయంలో ఈ స్థానంలో బాబా సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు రావట్లేదు మన దగ్గరికి, కానీ బాబా చెప్పారు అంతిమంలో క్యూ ఉంటుంది, క్యూలో వస్తారు. మరి భగవంతుణ్ణి సాక్షాత్కారం చేయించే స్థానంగా దీన్ని తయారు చేయాలంటే ఎంత శక్తితో నింపాలి, దీన్ని ఎంత వైబ్రేషన్తో నింపాలి. సాధారణ స్థానంలోకి భగవంతుడు సాక్షాత్కారం జరుగుతుందా? జరగదు. బాబా చెప్పారు కదా, కొంతమంది మధువనం వెళ్ళిపోతారు, కొంతమంది నిమిత్తాత్మల్ని ఇక్కడే ఉంచి వాళ్ళ ద్వారా నేను సాక్షాత్కారం అవుతాను. మీ 2 నయనాలు 2 జ్యోతి స్వరూపాలు, బాబా యొక్క జ్యోతి స్వరూపం ప్రత్యక్షమైపోతుంది. 2 కాంతి గోళాలుగా అనుభవం అయిపోతాయి అందరికీ. దృష్టి ద్వారా అద్భుతం జరుగుతుంది అని చెప్పారు. మరి అలాంటి సాక్షాత్కారం యొక్క స్థానంగా తయారు చేయాలంటే మన సేవా స్థానాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఎంత శక్తివంతంగా చేసుకోవాలి మనం? సాధారణ స్థానంగా ఉండకూడదు. ఇది పవిత్రమైన ఒక శక్తిశాలి స్థానంగా తయారు చేసుకోవాలి. ఈ స్థానం ఒక్కటే కాదు, మీ సేవా స్థానాల్లో కూడా చక్కగా మంచి శక్తిశాలి బట్టీలు పెట్టుకోండి. బాబా చెప్పారు సేవ 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 అని వెళ్ళిపోతున్నారు, మంచిదే, సేవ కూడా వద్దనట్లేదు, నేను చేసుకోండి, కానీ సాధన మర్చిపోకండి. ఎందుకంటే సేవ అనేది ఆత్మలకి అవసరం కాబట్టి మన ద్వారా చెయ్యాలి. కానీ సాధన ఎవరికి ఉపయోగపడుతుంది? మన స్వయానికి శక్తిశాలి యోగ సాధన చాలా అవసరం. ఇది మనకే కాదు, అందరికీ రక్షణ ఇస్తుంది. మన ఒక్కరినే రక్షించదు ఇది. ఇప్పుడు ఈ స్థానాన్ని ఒక శక్తిశాలి స్థానంగా తయారు చేసాం మనం. అంతిమంలో ఎంతోమంది ఆత్మలు ఈ స్థానానికి వచ్చి రక్షణ పొందుతారు. ఆ పుణ్యకర్త ఎవరికి జమ అవుతుంది? మనకే జమ అవుతుంది. బాబాని సాక్షాత్కారం చేయించే అదృష్టం ఎవరికి దక్కుతుంది? మనకే దక్కుతుంది. ఎన్ని కోట్లు కట్టాం అన్నది కాదు బాబా ఇల్లు. ఎంత శక్తిశాలి స్థానంగా తయారు చేసుకున్నాం. సాధారణ గుడిసైనా పర్వాలేదు. బ్రహ్మబాబా హట్లో లేరా? ఇప్పుడు చూడండి, మధువనంలో ఎన్నో పెద్ద పెద్ద స్థానాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. కానీ బ్రహ్మబాబా ఉన్నటువంటి ఆ కుటీరంలో కలిగే అనుభూతి మిగతా స్థానాల్లో ఉండదు. ఇంకా ఇప్పుడు దాన్ని మార్చారు. కానీ ఒకప్పుడైతే అదే కుటీరాన్ని కొంచెం నీట్గా చేశారు అంతే, అదే ప్లేస్ని. ఓం శాంతి భవన్ దగ్గర ఆ హట్లోకి వెళ్తే ఎంత మంచి వైబ్రేషన్ ఉంటుందంటే అంత మంచి వైబ్రేషన్ ఉంటుంది. అది హట్టే కదా, పెద్ద కోట్లు పెట్టి కట్టిన బిల్డింగ్ కాదు కదా. అలాగే
మన సేవా స్థానం శక్తిశాలి స్థానంగా ఉండాలి తప్ప ఒక ఆడంబరంగా అట్టహాసంగా ఉండటం కాదు. ఇది ఎంత శుభ్రంగా ఉంది, ఈ ఎక్కడి నుంచి తెచ్చి ఈ మోడల్ కట్టారు, ఇలాంటివి కాదు ఇక్కడ చూడాల్సింది. ఎంత వైబ్రేషన్ ఉంది. బాబా చెప్పారు మహారథీలకి, పంచవికారాల మాయ అయితే పోయింది, కానీ పంచతత్వాలు ఈ మాయలో చిక్కుకుపోతున్నారని. ఎలా చిక్కుకుపోతున్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఒక సేవా కేంద్రం మనం తయారు చేసామనుకోండి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి మంచి మంచి రకరకాలుగా తయారు చేసుకుంటున్నారు. మంచి కబోర్డ్లని, మంచి ఆఫీస్ రూమ్లని, ఇవన్నీ. ఎక్కడైనా ఇంకో సేవా కేంద్రంలో అది సాధారణంగా ఉందనుకోండి, ఆ అక్కీలు చూసొచ్చి మనది కూడా ఇలా తయారు చేసుకోవాలని చెప్పి ఆ ఉన్నదాన్ని పడగొట్టి మరీ కట్టుకుంటున్నారు. అంటే ఏ మాయలోకి వెళ్ళిపోతున్నారు? పంచతత్వాలు మాయలోకి వెళ్ళిపోతున్నారు. కానీ బాబా శ్రీమతం ఏంటి? అక్కడ మీ ఇల్లైనా ఇంటిలోనైనా ఇప్పుడు మీకు సేవా కేంద్రానికి వెళ్ళే అవకాశం ఉంది, వెళ్తున్నారు, చేసుకుంటున్నారు. కొంతమందికి బాబా ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది, చేసుకుంటారు. కొంతమందికి మధువనం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది, చేసుకుంటారు. కొంతమందికి ఇంటి నుంచి బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. ఇది కూడా మురళీలో చెప్పారు బాబా. ఇంటినే ఒక మందిరంగా, ఒక ఆశ్రమంగా మీరు చేసుకోండి. అక్కడ యోగం స్టార్ట్ చేసుకోండి. అప్పుడు అంతిమ సమయంలోనే కాదు, ఇప్పుడు కూడా ఎవరైనా మీ ఇంటికి రాగానే మీ శక్తిశాలి ఇంటి యొక్క వైబ్రేషన్స్తో వాళ్ళకు కూడా మంచి అనుభూతి కలుగుతుంది. అలా బాబా అంటారు, మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. చిన్న స్థానం ఉన్నా చాలు, అక్కడ ప్రశాంతంగా ఉంటే చాలు. మొన్న మేము ఒక స్థానానికి వెళ్ళాం, బాబా బట్టీకి. అది ఒక స్కూల్. దాన్ని అక్కడ ఉన్న అన్నయ్య ఎంత మంచిగా చేసుకున్నారంటే, ఆ ఉన్నదాన్నే మంచిగా చేయటంలో అక్కడ ఒక మంచి వైబ్రేషన్ అనుభవం అయింది. అదేం పెద్ద సెంటర్ కాదు, మామూలు స్థానానికి వెళ్ళామని కూడా అనిపించలేదు. మనకు అస్సలు ఎప్పుడు అలా అనిపించదు, అలాంటి భావాలు ఉండవు. ఎందుకంటే అలవాటు మనకి. గుడిలోనైనా జ్ఞానం చెప్తాం, చిన్న గుడిసెలోనైనా జ్ఞానం చెప్తాం, పెద్ద సెంటర్లోనైనా జ్ఞానం చెప్తాం. అది బాబా మనకి ఇచ్చినటువంటి విశేషత. ఎప్పుడూ చిన్న గుడిసెలో చెప్తున్నాం, వీళ్ళు బీద పిల్లలు అనే భావం కూడా రాదు. ధనవంతులు కాదు వీళ్ళు, ఫలానా అఫీషియల్గా ఉన్న చోటకే వెళ్తామని ఎప్పుడూ ఉండదు. ఇప్పుడంటే మనకి ఇలాంటి పెద్ద పెద్ద సేవా కేంద్రాలు తయారయ్యాయి, కానీ ఆదిలో సాధారణంగా ఉండేవన్నీ. మన అమలాపురంలో ఇల్లు కూడా అక్కీలు తీసుకున్నది చిన్నిల్లే, చిన్న ఇల్లే. అక్కడ సరిపోయేది కూడా కాదు వచ్చిన జనానికి. అక్కడ రావులపాలెంలో ఒక ఇల్లు తీసుకున్నారు అప్పుడు అక్కీలు. అది కూడా అంతే, చాలా చిన్న ఇల్లు అనమాట. భాగ్యకి అందులోనే ఉండేవారు. అలా అడ్జస్ట్ అయ్యేవారు వాళ్ళు. ఒక్కొక్క సేవా కేంద్రం ఎలా ఉండేదంటే, అదే రూమ్లో రాత్రి క్లాస్ చేసుకోవటం, పగలు ఒక పక్కన స్టవ్ పెట్టుకుని వండుకోవటం, మళ్ళా క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడే పడుకోవటం, అలా కూడా ఉండేవి. అలా సాధారణంగా ఉండేది. చెప్పారు కదా బాబా మొన్న మురళీలో, ఈ సాధనాలన్నీ మధ్యలో వచ్చినాయి. ఆదిలో లేవు, మధ్యలో వచ్చే, అంతిమంలో ఉండవు. అంతిమంలో ఉండవు ఇవన్నీ. ఇప్పుడు మనం అనుకోవచ్చు, చాలా మంచిగా కట్టుకున్నాం, చాలా బాగుంది, ఇది మనకి రక్షణ స్థానం అవుతుందని. కానీ తపస్య స్థానంగా తయారు చేసుకోకపోతే మన స్థానం ఏది కూడా రక్షణ స్థానంగా అవ్వదు. కనుక తపస్య శక్తిని పెంచుకుందాం, యోగాన్ని ఎక్కువగా పెంచుకుని మీ స్థానాల్లోని యోగం పెంచుకోండి. సేవా కేంద్రాల్లో కూడా
మీ ఇంట్లో మీరు కూడా 4 గంటలను, మీకు ఎన్ని గంటలు అవకాశం ఉంటే అన్ని గంటలు పెట్టుకోండి. ఒక దినచర్య పెట్టుకుని, బాబా మీ స్థానంలో యోగం జరుగుతుంది కదా, మేము వెళ్ళలేకపోయినా ఎక్కడైనా చేసుకుంటాము అని బాబాకు చెప్పుకుని, బాబా మహావాక్యాల ఆధారంగా, బాబా శ్రీమతం ఆధారంగా మనం తపస్సుని పెంచుకున్నాం అనుకోండి, బాబా చెప్పినట్లుగా మనం రక్షణ పొందుతాం. అలా అకస్మాత్తుగా మనం ఏది జరిగినా కూడా రెడీగా ఉండాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఉపయోగించుకోవాలి. అవకాశం లేదు, మరలా మనం అక్కడ కూడా శక్తిశాలిగా ఉండాలి. అయితే ఈ సమయంలో జమ చేసుకోలేదనుకోండి, అంతిమంలో మనం రక్షణ పొందలేం, గ్యారంటీ అది. చేసుకోలేం మనం, అలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకని బాబా ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, ఇంక కొద్ది రోజులు ఉంది, ఈ అవకాశాన్ని అందరం చక్కగా ఎక్కువగా సఫలం చేసుకుందాం. ఇక్కడ బాబా బట్టీలో తక్కువ మంది వచ్చినా శక్తిశాలిగా జరుగుతుంది. ఇవే వైబ్రేషన్స్తో మనం వెళ్దాం. మరలా మనం ఈ రకరకాల వైబ్రేషన్స్, వ్యర్థ విషయాలు కలుపుకోవద్దు. ఇక్కడ చక్కగా మౌనంగా ఉంటూ, ఎక్కువ ఎవ్వరు ఏ విషయాల్లోకి వెళ్ళకుండా, మన పనేదో మంది బాబా సేవ చేసుకోవటం, యోగం చేసుకోవటం, ఇదే పని. ఇంకా మీకు యోగం చేసుకున్నాను, ఎక్కువసేపు అలసట అనిపించింది, పడుకోండి కావాలంటే, కానీ వ్యర్థ విషయాల్లోకి వెళ్ళకండి. వ్యర్థ విషయాల్లోకి వెళ్ళారనుకోండి, అంతకుముందు చేసుకున్న పుణ్యకథ సమాప్తి అయిపోతుంది. ఇక ఆ తర్వాత పుణ్యాన్ని కూడా సంపాదించుకోలేరు, యోగంలో కూర్చోలేరు. ఈలోపు సమయం అంతా అయిపోతుంది. కనుక బాబా ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని బాబా శక్తిని అనుభవం చేసుకుందాం. ఇప్పుడు బాబా మురళి చదువుకుందాం. ఆఫ్. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అదే బాబా మనకు కూడా చెప్తున్నారు మురళీలో కూడా. 18/2/86 నిరంతర సేవాదారి మరియు నిరంతర యోగి అవ్వండి. జ్ఞానసాగరుడైన శివబాబా తన యొక్క విశ్వ కళ్యాణకారి పిల్లలతో మాట్లాడుతున్నారు. ఈరోజు జ్ఞానసాగరుడైన బాబా తన యొక్క జ్ఞాన గంగల్ని చూస్తున్నారు. మీరందరూ ఎవరు? జ్ఞానసాగరం నుండి వెలువడిన జ్ఞాన గంగలు. ఏం చూస్తున్నారంట బాబా? ఈ జ్ఞాన గంగలు ఏ విధంగా ఎక్కడెక్కడ పావనం చేస్తూ సాగరం మరియు గంగల యొక్క కలయిక జరుపుకుంటున్నారు అని. ఫ్యాన్ ఒకటి సౌండ్ తగ్గించండి. తగ్గించండి అది. ఏం చూస్తున్నారంట బాబా? జ్ఞాన గంగలైన మీరు ఎక్కడెక్కడ ప్రవహిస్తూ ఉన్నారు, ఏ విధంగా పావనం చేస్తూ వస్తున్నారు. ఇది గంగా మరియు సాగరుని కలయిక. ఈ మేళాకి నలువైపులా ఉన్న గంగలు చేరుకున్నాయి. బాప్దాదా కూడా జ్ఞాన గంగల్ని చూసి సంతోషిస్తున్నారు. జ్ఞాన గంగలైన మీకు దృఢ నిశ్చయం, నశ ఉంది. ఏంటి? పతిత ప్రపంచాన్ని, పతిత ఆత్మలను పావనంగా తయారు చేయాల్సిందే. జ్ఞాన గంగలైన మీకు ఏ దృఢ నిశ్చయం ఉంది? పతిత ప్రపంచాన్ని, పతిత ఆత్మలను పావనంగా తయారు చేయవలసిందే. ఇదే నిశ్చయంతో, నషతో ప్రతి ఒక్కరూ సేవా కేంద్రంలో
ముందుకు వెళ్తున్నారు. పరివర్తన కార్యం త్వరగా సంపన్నం కావాలి అని మనసులో ఇదే ఉత్సాహం ఉంది. మీరందరూ ఎవరు? జ్ఞాన గంగలు. జ్ఞానసాగరుడైన బాబా సమానంగా విశ్వకళ్యాణి, వరదాని, మహాదాని, దయాహృదయ ఆత్మలు. బాబా ఎవరు? విశ్వకళ్యాణి, వరదాని, మహాదాని, దయాహృదయుడు. అలాగే మీరందరూ కూడా ఇటువంటి ఆత్మలు. కనుక మీకు ఏ ఉత్సాహం రావాలి అంటే ఆత్మల దుఃఖం, అశాంతి యొక్క ధ్వనిని అనుభవం చేసుకుని పరివర్తన చేసే సేవ వేగంగా చెయ్యాలి అనే ఉత్సాహం రావాలి. బాబా అడుగుతున్నారు, దుఃఖి ఆత్మల మనస్సు యొక్క పిలుపు విని దయ వస్తుందా? మీకు స్నేహం కలుగుతుందా? అందరూ సుఖీ అవ్వాలి అని సుఖం యొక్క కిరణాలు, శాంతి కిరణాలు, శక్తి కిరణాలు విశ్వానికి ఇవ్వటానికి నిమిత్తమయ్యారు. ఎవరు మీరు? జ్ఞానగంగలు. విశ్వమంతా ఎలా ఉంది? చాలా దుఃఖంతో, అశాంతితో ఉంది. ఆ విశ్వానికి సుఖం యొక్క కిరణాలు, శాంతి కిరణాలు, శక్తి కిరణాలు ఇవ్వటానికి మీరు నిమిత్తం అవ్వాలి. ఈరోజు బాబా ఆది నుండి ఇప్పటి వరకు జ్ఞాన గంగల యొక్క సేవ ఎంతవరకు పరివర్తనకి నిమిత్తమైంది అది చూస్తున్నారు. ఆది నుంచి ఇప్పటి వరకు మీరు చాలా సేవ చేస్తున్నారు కదా. విశ్వాత్మల్ని ఎంత పరివర్తన చేశారు అది చూస్తున్నారు. ఇప్పుడు కొద్ది సమయంలో అనేకాత్మలకి సేవ చేయాలి. నలువైపులా సేవా స్థానాలు స్థాపన చేశారు. ధ్వనిని వ్యాపింపచేయటానికి రకరకాల సాధనాలు సమకూర్చారు. ఇవన్నీ మంచిగానే చేశారు. దేశ విదేశాలలో చెల్లాచెదరైపోయిన పిల్లల్ని సంఘటనగా చేశారు, చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? చాలా సేవ చేశారు, చాలా సేవా కేంద్రాలు తెరిచారు. చెల్లాచెదరైపోయిన పిల్లలందరినీ ఒక చోట చేర్చారు. కానీ ఇప్పుడు ఏం సేవ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు విధి కూడా తెలిసిపోయింది. అనేక రకాల సాధనాలు కూడా సమకూర్చుకున్నారు కూడా. కానీ బాబా ఏం చెప్తున్నారు? స్వస్థితి, స్వఉన్నతిపై ధ్యాస కూడా పెట్టుకుంటున్నారు, ధ్యాస ఇప్పిస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు ఏం చేయాలి? సేవ చేస్తున్నారు, స్వస్థితిపై ధ్యాస పెట్టుకుంటున్నారు, అంతా బాగుంది. కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటి చెప్తున్నారు బాబా. చూడండి, ఏ విధంగా అయితే ఆదిలో ఆది రత్నాలు ఉత్సాహ ఉల్లాసాలతో తనువు, మనస్సు, ధనం, సమయం, సంబంధం, రాత్రి, పగలు అన్నీ బాబాకు అర్పణ చేశారు. ఆది రత్నాలు. ఈ సమర్పణ యొక్క ఉత్సాహ ఉల్లాసాల ఫలస్వరూపంగా సేవలో శక్తిశాలి స్థితి యొక్క ప్రత్యక్ష రూపం చూపించారు వాళ్ళు. ఎన్ని అర్పణ చేశారంటే ఆదిలో పిల్లలు తనువు, మనస్సు, ధనం, సమయం, సంబంధం, రాత్రి, పగలు, బాబా సేవ, బాబా స్మృతి, అంతే. ఇంకా అలా అర్పణ అయిపోయారు భగవంతుడికి ఆ పిల్లలు. దానికి ప్రత్యక్ష ఫలం ఏంటంటే సేవలో ఒక శక్తిశాలి స్థితి అందరికీ వాళ్ళ ద్వారా అనుభవం అయ్యేది. సేవ ప్రారంభించిన కొత్తలో స్థాపన యొక్క ఆదిలో 2 సమయాలలో ఇదే విశేషత చూశారు. ఆదిలో బ్రహ్మాబాబాని
నడుస్తూ తిరుగుతూ సాధారణ రూపంలో చూసారా, లేక శ్రీకృష్ణుని రూపంలో చూసారా? అందరికీ ఎలా కనిపించేవారు బ్రహ్మబాబా? శ్రీకృష్ణుడిగా కనిపించేవారు. సాధారణ రూపం కనిపించేది కాదు. వీరు దాదాయేనా అని అనుకునేవారు. బయట వాళ్ళకి కూడా దాదా లేఖరాజుగా కనిపించేవారు కాదు బ్రహ్మబాబా. ఆయన్ని చూడగానే శ్రీకృష్ణుడి రూపం అనుభవం అయ్యేది. ఆదిలో బ్రహ్మబాబాలో ఈ విశేషత చూశారు, అనుభవం చేసుకున్నారు. సేవ యొక్క ఆది సమయం ఎలా ఉండేది తెలుసా? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవతలు వచ్చారు అనేవారంట. దేవతల వలె అనుభవం అయ్యేది. అందరూ దాదీలు వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి త్యాగం ద్వారా చేసే సేవకి ఎలాంటి ప్రత్యక్ష ఫలం కనిపించేదంటే, అక్కడ బ్రహ్మబాబా శ్రీకృష్ణుడిగా కనిపించేవారు, దాదీలు ఒక దేవతల్లాగా కనిపించేవారు. దేవీలు వచ్చారు, ఈ మాట వినపడేది అందరి నోటి నుంచి కూడా. అందరి నోటి నుండి వీరు అలౌకిక వ్యక్తులు అనే మాట వచ్చేది. దేవతలు అనే ఈ భావనయే అందరినీ ఆకర్షించి సేవా వృద్ధికి నిమిత్తమైంది. బ్రహ్మబాబా కృష్ణుడిగా కనిపించేవారు, దాదీలు దేవతలుగా కనిపించేవారు. ఆ దేవతల దగ్గరికి మేము వెళ్తున్నాము అని చెప్పి అందరూ ఆకర్షించి బాబా దగ్గరికి వచ్చేసేవారు. ఆదిలో అతీత స్థితి యొక్క విశేషత కూడా ఉండేది, దేవతా స్థితి కూడా ఉండేది. అతీతంగా కూడా ఉండేవారు, దేవతలుగా కూడా కనిపించేవారు. ఇప్పుడు అంతిమంలో కూడా అదే మెరుపు, అదే శక్తి ప్రత్యక్ష రూపంలో అనుభవం చేసుకుంటారు. ఆదిలో జరిగిందే అంతిమంలో జరుగుతుంది. ఎలాగైతే ఆ పిల్లలు అన్నింటినీ త్యాగం చేశారు కాబట్టి దేవతల్లాగా కనిపించేవారో, అంతిమంలో కూడా ఏ పిల్లలైతే తమ తనువు, మనస్సు, ధనం, సమయం, రాత్రి పగలు, సంబంధం అన్నీ భగవంతుడితో పెట్టుకుంటారో ఆ పిల్లలు కూడా అంతిమంలో ఆత్మలకి దేవతల్లాగా సాక్షాత్కారం అవుతారు. ఇప్పుడు మీకు సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఆ అంతిమ సమయం వచ్చేటప్పటికి వాళ్ళ లోపల ఉన్నటువంటి దేవతా స్థితి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అప్పుడే బాబా ప్రత్యక్షత నగాడ మ్రోగుతుంది. ఇప్పుడు కొంచెం సమయం మిగిలి ఉంది. ఇంకా నిరంతర యోగి, నిరంతర సేవాదారి, నిరంతర సాక్షాత్కార స్వరూపం, నిరంతర సాక్షాత్ బాబా, ఈ విధి ద్వారానే మీరు సిద్ధి పొందుతారు. గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నారు, స్వర్ణిమ ప్రపంచం యొక్క సాక్షాత్కార స్వరూపం వరకు చేరుకున్నారు. కానీ ఇక ముందు మిమ్మల్ని చూసేవారందరూ సాక్షాత్తు దేవతలుగా అనుభవం చేసుకోవాలి. అలాంటి స్థితి మనం తయారు చేసుకోవాలి. అది జరుగుతుంది. ఎందుకంటే రాను రాను ఇక సమయం దగ్గరికి వచ్చే కొలది బాబా తన పిల్లలకి కూడా శక్తినిచ్చి అతీత స్థితిని తీసుకొచ్చి దేవతా స్థితిని గిఫ్ట్గా ఇచ్చేస్తాడు బాబా. ఎందుకంటే ఆయన తయారు చేసుకుంటేనే మనకు వస్తుంది అలాంటి స్థితి, లేకపోతే రాదు. ఆయనే పరివర్తన చేసుకుంటాడు మనల్ని. పరివర్తన చేసుకుని మనల్ని విశ్వం ముందు దేవతల్లాగా సాక్షాత్కారం చేయిస్తారు. ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ నేను ఫరిస్తా నుండి దేవత అనే అనుభవంతో నడవండి. మీరు నడుస్తున్నా తిరుగుతున్నా నేను ఫరిస్తా నుండి దేవతగా కావాలి, ఈ అనుభూతితో తిరుగుతూ ఉండండి అంటున్నారు బాబా. మీరు దేవతల్లాగా కనిపిస్తారు. మీ యొక్క సమర్థ స్థితి ద్వారా ఇతరులకి మీ ఫరిస్తా రూపం దేవీ దేవతా రూపమే కనిపిస్తుంది. మీరెంత శక్తివంతంగా తయారవుతారో, నడుస్తూ తిరుగుతూ నేను ఫరిస్తాను దేవతను అని ఎప్పుడైతే ఆ స్మృతితో మీరు తిరుగుతూ ఉంటారో, మిమ్మల్ని ఎవరు చూసినా కూడా మీరు ఒక దేవతలాగా ఫరిస్తాలాగా
కనిపిస్తారు. సమయాన్ని, సంకల్పాన్ని సేవలో సమర్పణ చేయండి. స్వయం యొక్క చిన్న చిన్న విషయాల వెనుక, తనువు వెనుక, సాధనాల వెనుక సంబంధాలు నిలుపుకోవటంలో మీ సమయాన్ని, సంకల్పాన్ని ఉపయోగించకండి. ఇప్పుడు మీ సమయం ఎంత గొప్పది అంటే సేవలో ఉపయోగించుకోండి. మీ సమయాన్ని మీ స్వోన్నతి కోసం ఉపయోగించుకోండి. అంతే తప్ప మీకు వచ్చే చిన్న చిన్న పరిస్థితుల వెనుక, ఈ శారీరక అనారోగ్యాల వెనుక, మనస్సు వెనుక, ఈ మన చుట్టూ ఉన్న సాధనాల వెనుక, మనతో కలిసి ఉండే వాళ్ళతో సంబంధాలు నిలుపుకోవటం వెనుక, వీటి వెనుక మీ సమయాన్ని పోగొట్టుకోకండి అంటున్నారు బాబా. సంకల్పాలు సేవలో ఉపయోగించటం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇవన్నీ వదిలేసి మన శరీరాన్ని, మనసుని బాబా వైపు ఎప్పుడైతే పెట్టేస్తామో అప్పుడు బాబా చెప్తున్నారు, వాటిని సేవలో ఉపయోగించారనుకోండి, మీ శరీరాన్ని సేవలో ఉపయోగించండి, మనస్సుని సేవలో ఉపయోగించండి, సాధనాలని సేవలో ఉపయోగించండి, మీ సంబంధాలు బాబాతో నిలుపుకోండి. అప్పుడు ఏమవుతుంది? స్వోన్నతి స్వతహాగా జరిగిపోతుంది. అలా కాకుండా చిన్న చిన్న విషయాల్లో అలజడైపోవటం, శారీరక అనారోగ్యాల గురించి బెంగ పెట్టుకోవటం, మనసు యొక్క అలజడుల గురించి ఆలోచించుకోవటం, ఈ సాధనాల వెనక పడిపోవటం, సాధన మర్చిపోవటం, లౌకిక అలౌకిక సంబంధాలని నిలుపుకోవటంలో మీరు సమయాన్ని, సంకల్పాన్ని వేస్ట్ చేశారనుకోండి, అవి అలా వేస్ట్ అయిపోతాయి. వాటి బదులు మీరు బాబా సేవలో ఉపయోగించారనుకోండి, వీటన్నింటినీ శారీరక ఆరోగ్యం గురించి ఆలోచించే బదులు ఆ శరీరాన్ని భగవంతుడి సేవకు ఉపయోగించండి అంటున్నారు బాబా. దీని గురించి సంకల్పాలు చేయకండి, సేవ చేసుకుంటూ వెళ్ళిపోండి. బాబా మీకు ఆరోగ్యం గిఫ్ట్గా ఇచ్చేస్తారు. మనశ్శాంతి గురించి మీరు ఆలోచించక్కర్లేదు. మనసా సేవ చేయండి, మనసుకి శాంతి వచ్చేస్తుంది. ఎందుకంటే మనసా సేవ చేసినప్పుడు మీరు ఎప్పుడైతే అనేకాత్మలకి వైబ్రేషన్ పంపిస్తూ ఉంటారో ఆ ఆత్మల యొక్క ఆశీర్వాదాలు మీ మనసుకి చేరి మనసు ప్రశాంతమైపోతుంది. మీకు శారీరక ఆరోగ్యం కూడా కావాలి. మీరు బాబా నుంచి శక్తి కిరణాలు నింపుకోండి. ఈ శక్తి కిరణాలు అనేకాత్మలకి దానం చేయండి, మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. చేసి చూడండి. ఎప్పుడైతే ఇతరాత్మల సేవకి మీ సంకల్పాలను ఉపయోగిస్తారో మీకు ఆరోగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే 10 మంది ఆరోగ్యం కోసం శుభ సంకల్పాలు చేశారో వాళ్ళకి ఒక్క సెకను ఆ అనారోగ్యం నుంచి ముక్తైనట్లు అనుభవం అయినా కానీ ఆ ముక్తి స్థితి మీకు ఆరోగ్యంగా ఆశీర్వాద రూపంలో వచ్చేస్తుంది. అందుకు బాబా చెప్తున్నారు, మీ శారీరక ఆరోగ్యం గురించి ఆలోచించకండి, మనస్సు గురించి ఆలోచించకండి, వీటన్నింటినీ బాబా సేవలో ఉపయోగించండి, మీకు స్వోన్నతి జరిగిపోతుంది. అంతే. అలాగే సాధనాలు వెనక పడకండి. పిల్లలేంటి సేవ కోసం అని చెప్పి చతురంగా చెప్తున్నారంట బాబాకి. ఈ సాధనాలు ఒక మాయ. ఎంత పెరుగుతూ ఉంటాయో అంత మాయలోకి వెళ్ళిపోతాం మనం. ఇదొక జాలం. ఈరోజు బాబాయ్ ఇంటికి కుర్చీలు కావాలనుకుంటాం, కొనుక్కుంటాం. రేపు సోఫా కావాలనుకుంటాం, కొనుక్కుంటాం. ఎల్లుండి ఇంకోటి కావాలనుకుంటాం, కొనుక్కుంటాం. మంచిదే. ఇవన్నిటికి సేవ చేసేటప్పటికి మన టైం అంతా అటుతో అయిపోద్ది. పైగా ఏమైపోద్ది, కోరిక వచ్చేస్తుంది మనకి. ఒకటితో ఆగిపోతే పర్వాలేదు, అవసరం అక్కడ కొనుక్కున్నారు, ఆగిపోతే పర్వాలేదు. ఇంకో సెంటర్లో ఇంకోటి ఏదో చూసి మనకు కొనుక్కోవాలని సంకల్పం వచ్చిందనుకోండి, కోరికే కదా, అది మాయే కదా. బాబా అంటున్నారు, ఉన్నంతలో సాధనాలు సేవలో ఉపయోగించుకోండి. ఇక సంబంధాలు నిలుపుకోవటంలో లౌకిక అలౌకికం. లౌకికాన్ని వదిలేసి మనం ఏం చేస్తున్నాం, అలౌకికంలో పరివారం కావాలి అనుకుని, వీళ్ళు నా వాళ్ళు అనుకుని వాళ్ళతో సంబంధాలని మెయింటైన్ చేయటంలో మనం రోజు ఫోన్లో మాట్లాడటం, లేకపోతే అదొక అలవాటు అయిపోతుంది మనకి.
ఆ రిలేషన్ నిలుపుకుంటున్నాం అనుకుంటున్నాం. వాళ్ళతో కలిసి ఉండటంలో, వాళ్ళతో కలిసి చేయటంలో, ఇలాంటి వాటిల్లో మీరు ఎప్పుడైతే సమయాన్ని ఉపయోగిస్తూ ఉన్నారో బాబా అంటున్నారు అవన్నీ కూడా అవసరం లేనివి, వాటిలో ఉపయోగించకండి. బాబాతో పెట్టుకోండి అన్ని సంబంధాలు, సేవలో ఉపయోగించండి వాటిని. అప్పుడు మీకు స్వోన్నతి జరుగుతుంది. సేవలో ఉపయోగించటం అంటే అర్థం ఏంటో తెలుసా? స్వోన్నతి యొక్క బహుమతి పొందటం. చూడండి ఎంత బాగా చెప్పారు బాబా. ఇప్పుడు మీ పట్ల సమయాన్ని ఉపయోగించడానికి పరివర్తన చేయండి. మీ పట్ల వద్దు, ఇంకా మీ గురించి మీరు యోగం చేసుకోవద్దు. నాకు ఆరోగ్యం బాగుండాలని మీ గురించి చేయకండి, అందరి గురించి చేయండి. మీ మనసు బాగుండాలని మీకోసం మీరు చేయకండి, అందరూ మనశ్శాంతిగా ఉండాలని చేయండి. అప్పుడు చూడండి మీకు ఎలాంటి గిఫ్ట్ దొరుకుతుందో చెప్తున్నారు బాబా. ఏ విధంగా అయితే భక్తులు శ్వాసలో నామం జపించడానికి ప్రయత్నిస్తారో అదేవిధంగా మీకు శ్వాసలో బాబా సేవ యొక్క సంలగ్నత ఉండాలి. 4 గంటలు 6 గంటలు సేవ చేసే సేవాదారులు కాదు మీరు, డ్యూటీ కాదు మీకు ఇక్కడ. విశ్వ కళ్యాణం అనే వేదికపై ఉన్నారు మీరందరూ, గుర్తుపెట్టుకోండి. ప్రతి సెకను విశ్వ కళ్యాణం కోసం సమర్పణ చేయండి. మీరు విశ్వ సేవ కోసం మీవన్నీ సమర్పించండి. విశ్వ కళ్యాణంలో స్వకళ్యాణం స్వతహాగానే ఇమిడి ఉంటుంది. ప్రతి సంకల్పం, ప్రతి సెకను సేవలో బిజీగా ఉన్నప్పుడు ఖాళీ ఉండదు, మాయ కూడా మీ దగ్గరికి రాదు. మీ సమస్యలు సమాధాన రూపంలో మారిపోతాయి. చూడండి ఎంత బాగా చెప్తున్నారో బాబా. మీరు మీ శరీరాన్ని, మనస్సుని ఎప్పుడైతే భగవంతుడి సేవలో బిజీ చేసేస్తారో ఇక మాయ మీ దగ్గరికి రాదు, మీ సమస్యలన్నీ సమాధాన రూపంలోకి మారిపోతాయి. సమస్యలకు అస్సలు శ్రేష్ఠాత్మల దగ్గరకు వచ్చే ధైర్యం ఉండదు. ఎవరి దగ్గరికి వస్తాయి సమస్యలు? బలహీనాత్మల దగ్గరికే వస్తాయి. శ్రేష్ఠాత్మల దగ్గరికి, సమాధాన స్వరూప ఆత్మల దగ్గరికి సమస్యలు రావు. ఇప్పుడు సమస్య వచ్చేసింది అక్కయ్య, మాకు పరిస్థితి వచ్చేసింది, మాకు ఇలాగైపోయింది అలాగైపోయింది అంటారు. బాబా అంటున్నారు ఆ సమస్య ఎందుకు వచ్చిందో సమాధానం నీకు తెలీదా? నీకు? మనకి ప్రతీది తెలుసు కదా. మన ప్రతి సమస్యకి సమాధానం మనకి బాబా చెప్తున్నారు మురళీలో. నీకు శరీరానికి అనారోగ్యం వచ్చింది, అదొక సమస్య అనుకుంటున్నావు, దానికి సమాధానం ఏంటి నీకు తెలీదా? ఏంటి సమాధానం? ఆ శారీరక అనారోగ్యం ఏం చెప్తారు బాబా? కర్మల ఖాత. ఆ కర్మల ఖాతాను ఎలా తొలగించుకోమంటారు? కర్మ భోగాన్ని కర్మయోగంతో తొలగించుకోండి, యోగం పెంచుకోండి. బాబా యొక్క శక్తిశాలి కిరణాలతో ఆ అనారోగ్యం శూలంలాగా వచ్చేది ముళ్ళులాగా అయిపోతుంది. సమాధానం తెలుసు కదా మీకు. మనస్సుకి అశాంతి ఎందుకు వస్తుంది? మనస్సులో వ్యర్థ సంకల్పాల అలజడి ఉన్నప్పుడు మనస్సుకి అశాంతి వస్తుంది. మన యొక్క ప్రతి ప్రశ్నకి సమాధానం బాబా మురళీలో మనకు చెప్తూనే ఉన్నారు. అలా మీరు మీ మనసుకి, మీకొచ్చే పరిస్థితులకి మీరు సమాధానం కనుక వెతుక్కుని బాబా మురళీ ద్వారా మీరు తెలుసుకున్నారనుకోండి, మీలాంటి శ్రేష్ఠాత్మల దగ్గరికి అసలు ఆ సమస్య రానే రాదు. అలా ఫాలో అయిపోండి. అసలు సమస్య వస్తుందా మీకు? రాదు. ధైర్యం ఉండదు దానికి అంటున్నారు బాబా. కానీ ఎందుకు ధైర్యం చేస్తుంది అది? మీరు ఆ సమాధానం మర్చిపోతున్నారు. చూడండి, అన్నీ చదువుకున్నారు మీరు చక్కగా, పరీక్షకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళేసరికి సమాధానాలన్నీ మర్చిపోయారు. ఏమైంది మీ పరిస్థితి? చాలా మంచి స్టూడెంట్ మీరు, కానీ పరీక్షా హాల్లో అన్ని సమాధానాలు మర్చిపోయారు. ఏం జరుగుతుంది? మీరు ఫెయిల్ అయిపోతారు కదా. అలాగే ఇక్కడ ప్రతిరోజు మురళి వింటున్నాం, అమృత వేళకి లేస్తున్నాం, యోగం చేసుకుంటున్నాం, బాబా మురళి వింటున్నాం, చక్కగా మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటున్నాం, సాయంత్రం యోగం చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. ఆ మురళీలో అన్ని సమస్యలకి సమాధానాలు పుస్తకాల్లో కూడా రాసుకుంటున్నాం, అందరికీ కూడా చెప్తున్నాం. కానీ మన సమస్య వచ్చేటప్పటికి సమాధానం మర్చిపోతున్నాం. ఏమైపోతున్నాం?
ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోతున్నామా లేదా? కనుక బాబా ఈరోజు చెప్తున్నారు, సమాధానం మీ దగ్గరే ఉంది. సమాధాన స్వరూప శ్రేష్టాత్మలుగా అయిపోతే మీ దగ్గరికి ఏ సమస్య రాదు. ఆదిలో సేవలో దేవతారూపం శక్తి రూపం చూసిన కారణంగానే పతిత దృష్టి కలిగిన ఆత్మలు కూడా పరివర్తన అయిపోయి పావనంగా అవ్వాలనే జిజ్ఞాసులుగా తయారైపోయేవారంట. ఎంతోమంది వచ్చేవారు, ఆదిలో రకరకాల ఆత్మలు వచ్చేవారంట బ్రహ్మబాబా దగ్గరికి, పిల్లల దగ్గరికి. ఎప్పుడైతే బాబా దగ్గరకు రాగానే బాబా పిల్లల్లో ఒక దేవతా రూపాన్ని, శక్తి రూపాన్ని చూసేవారో వాళ్ళ పతిత దృష్టి కూడా పావనంగా పరివర్తన అయిపోయి రోజు బాబా జ్ఞానం వినాలనే జిజ్ఞాస వచ్చేసేదంట. అంత శక్తి ఆదిలో పిల్లలకు ఉండేది. ఏ విధంగా అయితే పతితులు పరివర్తన అయిపోయి మీ ఎదురుగా వచ్చారో అలాగే సమస్య మీ ఎదురుగా వస్తూనే సమాధాన రూపంలో పరివర్తన అయిపోతుంది. మీరు శక్తి రూపంగా ఉన్నప్పుడు పతిత దృష్టి కలిగిన ఆత్మలు ఎలాగైతే పావనంగా మారిపోయి బాబా జ్ఞానం వినటానికి జిజ్ఞాసులు అయిపోతారో అలాగే మీరు సమాధాన స్వరూపంగా అయిపోయినప్పుడు ఆ సమస్య మీ దగ్గరికి రాదు, దూరం నుంచే పారిపోతుంది. ఒకవేళ వచ్చిన సమాధాన రూపంలోకి మారిపోతుంది. ఇప్పుడు మీ సంస్కారాల పరివర్తనలో సమయం ఉపయోగించకండి. విశ్వ కళ్యాణం యొక్క శ్రేష్ఠ భావన ద్వారా శ్రేష్ఠ కామన యొక్క సంస్కారాన్ని ప్రత్యక్షం చేయండి. ఈ శ్రేష్ఠ సంస్కారం హద్దు సంస్కారాల్ని స్వతహాగానే సమాప్తి చేసేస్తుంది. శ్రేష్ఠ స్థితిలోకి వెళ్ళిపోండి. మీరు విశ్వ కళ్యాణకారులు. విశ్వం గురించి ఆలోచించండి. విశ్వం యొక్క ఆత్మల సమస్యల గురించి ఆలోచించండి. ఆ సమస్యల గురించి ఆలోచిస్తే మీ సమస్యల సమాధానం స్వతహాగానే వాటిలో దొరికేస్తుంది. మీ సమస్యలన్నీ సమాప్తైపోతాయి. కనుక ఇప్పుడు మీ స్వయం కోసం యుద్ధంలో సమయాన్ని పోగొట్టుకోకండి. విజయీ సంస్కారాన్ని ప్రత్యక్షం చేయండి. మీ సంస్కారం ఏంటి? యుద్ధం చేసే సంస్కారం కాదు. శరీరానికి అనారోగ్యం వచ్చిందని యుద్ధం చేయటం, మనస్సుకి అశాంతిగా ఉందని యుద్ధం చేయటం, ఇలా మాయతో యుద్ధం చేసే సంస్కారం కాదు మీది. ఎలాంటి సంస్కారం? విజయీగా అయ్యేటువంటి సంస్కారం. ఈ సంస్కారంలో ఉండండి. శత్రువు విజయీ సంస్కారం ముందు భస్మమైపోతుంది. బాబా చెప్తున్నారు, తనువు, మనసు, ధనం నిరంతరం సేవలో సమర్పితం చేయండి అని చెప్పాను. మనసు ద్వారా అయినా, వాచా ద్వారా అయినా, కర్మనా ద్వారా అయినా కానీ సేవ తప్ప మరే సమస్యల్లోకి మీరు వెళ్ళకండి. దానం ఇవ్వండి, వరదానం ఇవ్వండి. అప్పుడు స్వయం యొక్క గ్రహణం సమాప్తి అయిపోతుంది. చూడండి ఎంత బాగా చెప్తున్నారో బాబా. మీకేదైతే గ్రహణం పట్టుకుందో, ఇప్పుడు శరీరానికి అనారోగ్యంగా ఉంది, ఇది ఇలా పట్టి పీడిస్తుంది నన్ను అనుకుంటాం కదా. ఆ గ్రహణం తొలగిపోవాలంటే ఏం చెప్తున్నారు బాబా? మీరు ఆరోగ్య కిరణాలను ఆత్మలకి దానం ఇవ్వండి. బాబా నుంచి తీసుకుని వరదానంగా ఆత్మలకి పంచిపెట్టండి. మీ గ్రహణం తొలగిపోతుంది. మీ మనస్సు అశాంతిగా ఉంది, విశ్వ కళ్యాణకారి అయ్యి విశ్వంలో ఆత్మలందరికీ శాంతి కిరణాలు పంపించండి. మీ మనసుకి శాంతి వచ్చేస్తుంది. మీ మనస్సుకి ఉన్నటువంటి అశాంతి యొక్క గ్రహణం తొలగిపోతుంది. అర్థమైందా? అవినాశి లంగరేయండి. ఎందుకంటే ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. మీరెవరెవరికి సేవలు చేయాలంటే ఆత్మలకి సేవలు చేయాలి, వాయుమండలానికి, ప్రకృతికి, భూత ప్రేతాత్మలకి అందరికీ సేవ చేయాలి. అందరికీ గమ్యం చూపించాలి. అందరినీ ముక్తిధామానికి పంపాలి. వారికి ఇల్లు ఇస్తారు కదా. ఎంత సేవ చేయాలి? ఎంతమంది ఆత్మలు ఉన్నారు?
అన్నింటినీ సేవలో ఉపయోగించండి. మీ శరీరాన్ని, మనస్సుని, ధనాన్ని, సమయాన్ని, సంబంధాన్ని అన్నింటినీ బాబా సేవలో ఉపయోగించండి. బాబా అంటున్నారు, సేవ అంటే ఏంటి? సేవ అంటే ఏంటి? మేవ, ఫలం తినటం. శ్రేష్ఠ ఫలాన్ని తినండి, శ్రమ యొక్క ఫలాన్ని తినకండి. కష్టపడిపోతున్నాం సేవలో అని శ్రమ యొక్క ఫలాన్ని తినకండి. చక్కగా శ్రేష్ఠ ఫలాన్ని తినండి. సేవ అంటే శ్రమ నుంచి విడిపించేది, అంతేకాని శ్రమ చేయించేది కాదు. చాలామంది పిల్లలు ఫలితం ఏం చూశారంటే బాబా, చాలామంది పురుషార్థంలో తమ కోసం సంస్కార పరివర్తన కోసం సమయం ఉపయోగిస్తున్నారు. స్వయం కోసం ఎక్కువ ఉపయోగించేస్తున్నారు. 50 సంవత్సరాలైనా, 1 సంవత్సరమైనా, 1 నెలైనా ఆది నుంచి ఇప్పటి వరకు పరివర్తన చేసుకోవాల్సిన సంస్కారం ముఖ్యంగా ఒకే రూపంలో ఉండిపోతుంది. ఒకే సంస్కారం అంతే మనలో. ఆది నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్న, 1 సంవత్సరం నుంచి జ్ఞానంలో ఉన్న పిల్లవాడైనా, 1 నెల నుంచి జ్ఞానంలో ఉన్న పిల్లవాడికైనా అందరికీ ఒకే ముఖ్య సంస్కారం సంస్కార రూపంలో ఆది నుంచి ఇప్పటి వరకు ఉండిపోయింది. అదే చెప్తున్నారు బాబా. ఆ ముఖ్య సంస్కారమే మీకు రకరకాల సమస్యలుగా వస్తుంది. అది మీకు తెలుసు కదా, ఎవరిది వాళ్ళకి తెలుసు కదా. అది ఆ సంస్కారాలు కూడా చెప్పేస్తున్నారు బాబా. ఉదాహరణకి కొంతమందికి బుద్ధి అభిమానం యొక్క సంస్కారం, కొంతమందికి ఈర్ష్యాభావం యొక్క సంస్కారం, కొంతమందికి బలహీనంగా అయ్యే సంస్కారం, కొంతమందికి ఇతరుల కంటే తెలివైన వారిగా భావించే సంస్కారం. ఇదే సంస్కారం ఆది నుంచి ఇప్పటి వరకు భిన్న భిన్న సమయాలలో భిన్న భిన్న రూపాలలో మనకు వచ్చేస్తుంది. 50 సంవత్సరాల వారైనా, 1 సంవత్సరం వారైనా ఆ ముఖ్య సంస్కారమే సమస్యగా అయిపోతుంది. ఈ సంస్కారంలో చాలా సమయాన్ని, శక్తిని కూడా ఉపయోగించేస్తున్నారు. కష్టపడుతున్నారు మీరు, నాలో ఇది ఉండకూడదు, నాలో ఇది ఉండకూడదు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నారు బాబా? అలా ఇంక మీ గురించి ఆలోచించుకోకండి, అది అలా ఉండేవండి, పక్కన పెట్టండి. అది తొలగించుకోవాలన్నా తొలగించుకోలేకపోతున్నారు. కానీ మీరేం చేయాలి? ఇప్పుడు దాత అయ్యి, విధాత అయ్యి, వరదాత అయ్యి ఈ శక్తిశాలి సంస్కారాన్ని మీలో నింపుకుంటే ఆ సంస్కారం ఆటోమేటిక్గా తొలగిపోతుంది. దాన్ని తొలగించాలని ఎంత ప్రయత్నించినా మీరు తొలగించుకోలేకపోతున్నారు కనుక దాన్ని వదిలేయండి, పక్కన పెట్టేయండి. అదేదో ఒక రోజు పోతుంది. ముందు మీరేం చేయాలో చూడండి, ఈ సంస్కారం పెట్టుకోండి, అప్పుడు ఆ సంస్కారం పోతుంది. ఈ గొప్ప సంస్కారం బలహీన సంస్కారాన్ని స్వతహాగానే సమాప్తి చేసేస్తుంది. గొప్ప సంస్కారం ఏంటి? అందరికీ దాత ఇవ్వటం, అందరికీ వరదాత వరదానాలు ఇవ్వటం. ఈ సంస్కారాన్ని మంచిగా తయారు చేసేసుకున్నారనుకోండి, మీలో ఉన్నటువంటి ఆ చిన్న బలహీనత, ఏదైతే చాలా కాలం నుంచి తొలగిన సంస్కారం ఉందో అది ఆటోమేటిక్గా తొలగిపోతుంది. ఇప్పుడు సంస్కారాన్ని చంపడానికి సమయాన్ని ఉపయోగించకండి. సేవా ఫలం ద్వారా, ఆ ఫలం యొక్క శక్తి ద్వారా ఆ బలహీన సంస్కారాలు స్వతహాగానే చనిపోతాయి. ఎప్పుడైతే మంచి స్థితులై సేవలో బిజీ అయిపోతారో అంతగా ఆ సేవ యొక్క సంతోషం ద్వారా ఆ సమయం వరకు ఉన్న సమస్యలన్నీ స్వతహాగానే అణిగిపోతాయి. ఈ అనుభవం ఉంది కదా. చూడండి, ఒక్కోసారి సేవలో ఫుల్గా బిజీగా ఉన్నప్పుడు ఇంకెవరు మన పాత సంస్కారం ఏం రాదు, ఇంకేం గుర్తుండదు, అది ఆలోచించేది ఉండదు. ఎందుకంటే సేవ సేవ సేవ, ఆ పనిలో బిజీ అయిపోతాం. అలా బిజీ అయిపోండి. కొద్ది రోజులు ఇన్ని గంటలు అని కాదు, నిరంతరం బిజీ అయిపోండి. బిజీ అయిపోతే ఇంకా మీలో ఉన్న పాత సంస్కారాలు బయటికి రావు. మీ పనిలో మీరు బిజీగా ఉంటారు. ఖాళీగా ఉంటేనే మాయ వస్తుంది. ఖాళీగా ఉండకండి, బిజీ అయిపోండి. ఎందుకంటే ఆ సేవలో బిజీ అయిపోయినప్పుడు సమస్యల గురించి ఆలోచించి ఖాళీయే ఉండదు మనకి. ప్రతి సెకను, ప్రతి సంకల్పం మీరు ఇతరులకి సేవలో బిజీగా ఉంటే సమస్యలకి లంగర్ వేయబడుతుంది.
ఒడ్డుకు చేరుకుంటారు. మీరు ఇతరులకి మార్గం చూపించటానికి, బాబా యొక్క ఖజానా ఇవ్వటానికి నిమిత్త సహాయకులు అవ్వండి. అప్పుడు బలహీనతలు స్వతహాగానే దూరం అయిపోతాయి. అర్థమైందా ఏం చేయాలో? ఇప్పుడు బేహద్దుగా ఆలోచించండి. బేహద్దు కార్యం కోసం ఆలోచించండి. దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, వాచా ద్వారా, సాంగత్యం ద్వారా, తరంగాల ద్వారా అందరికీ ఇవ్వాల్సిందే. భక్తిలో కూడా ఏదైనా లోటుగా ఉంటే ఆ వస్తువుని దానం చెయ్యండి అంటారంట. దానం చేస్తే ఆ ఇవ్వటమే తీసుకోవటం. అర్థమైందా ఏం చెయ్యాలో? కనుక ఇప్పుడు చిన్నవారైనా పెద్దవారైనా, ఒకరోజు వారైనా, 50 సంవత్సరాల వారైనా అందరూ సమాధాన స్వరూపంగా అవ్వండి. సమస్యల్లో చిక్కుకోకండి. సమస్యల గురించి ఆలోచించకండి. ఆ సమాధానం ఏంటో చెప్పారు బాబా. ఏం చెప్పారు? నీకు ఏ తనువు ద్వారా అయినా, మనస్సు ద్వారా అయినా, ధనం ద్వారా అయినా, సంబంధం ద్వారా అయినా నీకు ఏ రూపంలో సమస్య వస్తుందో ఆ సమస్యని సమాధాన రూపంగా మార్చుకోవటం అంటే ఏం చెప్పారు బాబా? నీకు ఏది లోటో అది దానం చేయండి. అందరికీ శుభ సంకల్పాలు చేయండి. అందులో మీకు కావలసినవన్నీ వచ్చేస్తాయి. మీ బలహీనతలన్నీ సమాప్తి అయిపోతాయి. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. సదా విశ్వ కళ్యాణకారి, సమర్థ స్మృతిలో ఉండేవారికి, సదా వరదాని, మహాదాని స్థితిలో స్థితులయ్యేవారికి, సదా స్వయం యొక్క సమస్యలకి ఇతరుల కోసం సమాధాన స్వరూపంగా అయ్యి సహజంగా సమాప్తి చేసుకునేవారికి, ప్రతి సమయం ప్రతి సంకల్పం సేవలో సమర్పణ చేసేవారికి, ఈ విధమైన స్వచ్ఛమైన బంగారంగా అయ్యే విశేషాత్మలకి, బాబా సమానమైన శ్రేష్ఠాత్మలకి బాప్దాద యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే. చూడండి, యోగం చేసుకున్నప్పుడు మనకి బాబా మురళి కూడా డీప్గా అర్థమవుతుంది కదా. ఎన్నోసార్లు ఈ మురళి చదువుకున్నాం, కానీ ముఖ్యంగా ఈరోజు బాబా ఏం చెప్తున్నారు? నీకు ఏది లోటో అది దానం చెయ్యి. ఇప్పుడు నిజంగానే మన శరీరానికి ఏదైనా అనారోగ్యంగా ఉంది, బాబా ఏం చెప్తారు? అమృత వేళ బాబా మనకి ఆరోగ్య భవ అనే వరదానం ఇస్తారు. ప్రతిరోజు అమృత వేళ బాబా నుంచి ఆ ఆరోగ్య భవ అనే వరదానం తీసుకుని ఆ కిరణాలు మనలో నింపుకుంటూ విశ్వాత్మలందరికీ బాబా యొక్క ఆరోగ్య కిరణాలు పంపించామనుకోండి, బాబా అంటున్నారు మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు దానం చేస్తున్నావు కదా, వాళ్ళకి వరదానం ఇస్తున్నావు కదా, నీకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అలాగే మనసా సేవ చేశారనుకోండి, రకరకాల రూపాల్లో వాళ్ళకి వెళ్ళే ఆ శాంతి కిరణాలు మీలో కూడా నిండిపోయి మీ మనసుకి శాంతి వచ్చేస్తుంది. అలా నీకు ఏది కావాలంటే అది దానం చెయ్యండి. స్థూలధనం కావాలి, జ్ఞానధనాన్ని దానం చేసే సేవ చేయండి. స్థూలధనం అవసరాలకి బాబా ఇచ్చేస్తారు. మీకు సంబంధాలు మంచిగా ఉండాలి, సర్వ సంబంధాలు బాబాతో జోడిస్తూ అందరికీ ఆ మార్గం చూపించండి. బాబా యొక్క ప్రేమను అందరికీ అనుభవం చేయించండి. మీకు సంబంధాల్లో లోటు తీరిపోతుంది. అలా చేసి చూడండి అంటున్నారు బాబా. దానం చేస్తే మీ గ్రహణం వదిలిపోతుంది. మీకు ఏది కావాలో అది మహాదాని అయ్యి వరదాని అయ్యి ఆత్మలకి ఇచ్చేయండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. అలా ఈరోజు బాబా చెప్పినట్లుగా ఒక 5 నిమిషాలు అందరూ చక్కగా మీ స్వయం మీకు మీరు ఏది మీకు లోటుగా అనిపిస్తుందో, ఏదైతే కావాలి అని అనిపిస్తుందో అది బాబా నుంచి తీసుకుని ఆత్మలందరికీ పంపించండి. ఇది ఒక్కటి అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య, అందరికి ఒకే సమస్య లేదు. చెప్పారు కదా బాబా, సమస్యల్లో కూడా రకరకాల సమస్యలు. అలా మీకు ఏ సమస్య ఉందో అది బాబాకి చెప్పుకోండి.
ఆ కిరణాలు మీలో నింపుకోండి. విశ్వాత్మలందరికీ కూడా ఆ సమస్య యొక్క కిరణాలు బాబా నుంచి పంపించి వాళ్ళందరికీ కూడా ఆ సమస్య తొలగిపోవాలి అనే శుభ సంకల్పం చేయండి. అప్పుడు బాబా మీకు దానికి ఫలితం ఏంటో చూపిస్తారు. అలా మీకు ఏదైనా ఒక సమస్య ఉంది, ఆ దానం చేసేటువంటి విధి విధానం కూడా కొద్ది రోజులు పెట్టుకోండి. యోగం ఒక 21 రోజులు అలా అమృతవేళ బాబాతో పెట్టుకోండి. ఆ యోగం యొక్క అనుభవం చేసుకోండి. ఎందుకంటే బాబా చెప్పారు మురళీలో, అమృతవేళ 4 గంటల నుంచి 5 గంటల లోపు బాబా వరదానం ఇస్తారంట మనకి. ఏ వరదానం కావాలంటే ఆ వరదానం ఇస్తారంట మనకి. కావాలంటే ట్రైల్ వేసుకుని చూడండి అన్నారు బాబా. అది కూడా చెప్పారు బాబా, ట్రైల్ వేసుకుని చూడండి, మీరే ట్రైల్ చేసి చూడండి. అలా మనం ఈరోజు బాబా చెప్పినట్లుగా మనకి ఏదైనా సమస్య ఉంది, ఆ సమస్యని ప్రపంచంలో ఉన్న ఆ సమస్యతో బాధపడే ఆత్మలందరికీ వాళ్ళకి యుక్తి తెలీదు. మనకి బాబా సమాధానం చెప్పారు, ఏం చేసుకోవాలో సమాధానం చెప్పారు. ఆ కిరణాలు వాళ్ళకి పంపించండి, ఆ శాంతి కిరణాలు పంపించండి, ఆ ఆరోగ్య కిరణాలు పంపించండి. దానికి తిరిగి ఫలితంగా మీకు అవన్నీ వచ్చేస్తాయి అంటున్నారు బాబా. అలా ఇప్పుడు మనం కొద్దిమంది ఉన్నాం. మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి లేకుండా లేదు. ఆ సమస్యని బాబా ముందు పెట్టండి. ఆ సమస్యతో సతమతమవుతున్నటువంటి పిల్లలకి బాబా యొక్క శక్తి కిరణాలు వరదానంగా ఇవ్వండి. ఆ వైబ్రేషన్స్ పంపించండి. అప్పుడు మీ సమస్య సమాప్తి అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. అలా ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీ మనసులో మీ సంకల్పాన్ని, మీ సమస్యను తలుచుకుని ఆ సమస్యతో ఉన్న ఆత్మలకి బాబా యొక్క కిరణాలు పంపించే సేవ చేద్దాం. అలా అనుభవం చేసుకోండి. ఇలా చక్కగా ప్రతిరోజు కూడా బాబాతో ఒక సమయంలో అనుభవం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు బాబా పాయింట్ చెప్తుంటే ఈ అనుభవం నాకు కూడా అయిందనమాట. ఒకప్పుడు అంటే శారీరకంగా కొంచెం ఏదో ఒక అనారోగ్యంగా ఉండేది. బాబా ఒక అన్నయ్య ద్వారా చెప్పించారు నాకు, వైద్యనాథుడైన శివబాబా నుంచి ఆరోగ్య కిరణాలు నింపుకుని సేవ చేయాలి. అది నాకు అప్పటి వరకు కూడా ఆ పాయింట్ టచ్ అవ్వలేదు. పాయింట్ విన్నాను కానీ వదిలేశాను. డాడీ కూడా చెప్పేవారు మురళీలో, ప్రతిరోజు అమృతవేళ ఆరోగ్య బావ అనే వరదానం తీసుకోవాలి అని. అది చెప్పిన తర్వాత ప్రతిరోజు అమృతవేళ అలాగే చేసుకునేదాన్ని. నేను తీసుకునేదాన్ని, అందరికీ సేవ చేసుకునేదాన్ని. తర్వాత వైద్యనాథుడి యొక్క కిరణాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు అలా చేసుకుంటూ ఉంటే ఒకసారి ఒక కామెంటరీ చేయమని అన్నయ్య ద్వారానే బాబా ప్రేరణ ఇచ్చారు నాకు. ఇది చేయమ్మా, నీ ద్వారా అవుతుంది అంటే అది కామెంటరీ చేశాను నేను. చాలామంది ఆ కామెంటరీ ద్వారా యోగం చేసుకునేవారు. ఇంకెప్పుడైతే నాకు ఆ పాయింట్ ఆరోగ్య భవ అనే వరదానం ఇస్తారు బాబా అమృతవేళ అని చెప్పారు, ప్రతిరోజు అమృతవేళ అదే ఇప్పటికీ నేను అలాగే చేసుకుంటాను.
తర్వాత తర్వాత ఒకసారి బాగా బ్లడ్ తక్కువైపోయి నీరసం వస్తే బాబా మందులు వాడుకునేదాన్ని. ఇలాగే బట్టి జరుగుతుంది. 21 రోజులు నేను అలా చేసుకునేటప్పటికి తర్వాత రిపోర్ట్ చూస్తే డాడీ ఆశ్చర్యపోయారు. మారిపోయిందేమో అని డౌట్ వచ్చింది డాడీకి. మళ్ళీ ఫోన్ చేసి ఈ తినదేనా అండి అని అడిగారు. అవునండి పాపదేనండి అని చెప్పారు. అప్పుడు బాబాతో ఒక మెడిసిన్ వాడాను. ఈ మెడిసిన్ ద్వారా నాకు తగ్గింది అనుకున్నాను. బాబా చెప్పారు, నీకు మెడిసిన్ ద్వారా తగ్గలేదు, నా యొక్క ఆరోగ్య కిరణాల ద్వారా నీకు ఆ బ్లడ్ పట్టింది. ఎందుకంటే అప్పుడు అనుభవం చేసుకునేదాన్ని, బాబా యొక్క ఎర్రటి కిరణాలు నా శరీరంలో ప్రతి కణకణంలో కూడా రక్తంగా ప్రవహిస్తున్నాయి అని అనుభవం చేసుకునేదాన్ని. ఎప్పుడైతే ఇప్పుడు ఈ పాయింట్ నాకు ఇప్పుడు టచ్ అయింది, కానీ ఎప్పుడైతే ఆ కామెంటరీ చేశానో ఒకసారి ఒక అక్కయ్య కూడా చెప్పారనమాట, అమ్మ నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు ఇంక నీరసం వచ్చేస్తుంది, పైకి వెళ్ళి క్లాస్ చేయలేకపోతున్నాను నేను. కానీ పైనుంచి ఒక అన్నయ్య అదే టైంలో ఈ కామెంటరీ పెట్టారంట. అక్కయ్యకి అలాగా విని యోగం చేసుకునేటప్పటికి ఒక రకమైన శక్తి వచ్చిందంట. అలాగా బాబా చెప్తున్నట్లు ఇది కరెక్ట్ పాయింట్ అనమాట. మనకి ఏది లోపంగా ఉందో అది దానం చేస్తే మన గ్రహణం తొలగిపోతుంది అంటున్నారు బాబా. అలాగా మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇప్పుడు బాబా శరీరానికి శక్తినిచ్చి, ఏవో చిన్న చిన్నవి ఉంటాయి, అది కామన్, కానీ తనకి కావలసినటువంటి శక్తినిచ్చి సేవ చేయించుకుంటున్నారు, తన యజ్ఞంలో నడిపించుకుంటున్నారు. అలాగ మీరందరూ కూడా అనుభవపూర్వకంగా ప్రయత్నం చేసి చూడండి, ట్రైల్ వేసి చూడండి, బాబా దగ్గర తప్పనిసరిగా జరుగుతుంది. ఎన్నోసార్లు ఈ మురళి నేను చదివాను, కానీ నాకు టచ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు అనిపించింది అనమాట, నిజమే కదా, ఒకప్పుడు ఆ రకంగా ఉన్నటువంటి నాకు ఎప్పుడైతే బాబా సేవలో అనేక మందికి అది చెప్పటం జరిగిందో, అనేక మందికి వైబ్రేషన్స్ పంపించడం జరిగిందో, నాకు కూడా బాబా ఆరోగ్యాన్ని ఇచ్చారు అని. అలా మీకు ఏది లోటుగా ఉందో, మనశ్శాంతి లోటుగా ఉంటే శాంతి కిరణాలు పంపించండి, ఆరోగ్యం లోటుగా ఉంటే ఆరోగ్య కిరణాలు పంపించండి, ధనం లోటుగా ఉంటే జ్ఞాన ధనాన్ని పంచే సేవ చేయండి. అలా ఏది లోటుగా ఉంటే అది దానం చేయండి, అది వరదానం ఇవ్వండి అందరికీ, మీ గ్రహణం తొలగిపోతుంది. అలా అనుభవం చేసుకోండి చక్కగా. బాబా చెప్పారంటే అది మామూలుగా ఉండదు, జరిగి తీరుతుంది. అలాగ మీరు మళ్ళా ప్రత్యక్షంగా మీ అనుభవం ద్వారా అనేక మందిని అనుభవిగా తయారు చేయాలి. ఇప్పుడు యోగం చేసుకుంటే అది గుర్తొచ్చింది నాకు, బాబా చెప్పింది కరెక్టు అలా అనిపించింది అనమాట. అలాగ తప్పనిసరిగా బాబా మనందరికీ కూడా ఏ వరదానం కావాలంటే ఆ వరదానం ఇస్తారు, ఏ శక్తిని కావాలంటే ఆ శక్తిని ఇస్తారు. అది అనుభవం చేసుకోండి. బాబా బట్టిలో కూడా కొద్ది రోజులు మిగిలి ఉన్న కొద్ది రోజులు కూడా అందరూ సఫలం చేసుకోండి. ఇప్పుడు బాబా అవకాశం ఇచ్చారు, ఎవరైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. మీ శక్తిని అనుసరించి మీరు వచ్చి చేసుకోండి అందరూ కూడా. ఓం శాంతి.